హాయ్ నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా దిల్కి వచ్చేయండి ప్లీజ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే, రాజు ఎప్పుడు రైతు అవ్వలేడు, కానీ రైతు ఎప్పుడు రాజే అన్నాడు అన్నమాట. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే పల్లవి ప్రశాంత్ గురించి అన్నమాట. మళ్ళీ వచ్చిందా అంటే తగ్గేదేలే అని. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి బిగ్ బాస్ కోసం ప్రయత్నించి క్యాప్టెన్ అయ్యి హౌస్కి ఇట్లా గేమ్ ఆడాలిరా అనే దగ్గర నుంచి ఇదిరా గేమ్ అంటే అని చూపించాడు మన పల్లవి ప్రశాంత్. మొదటి 2 వారాలు రతికాతో ఏదో లవ్ ట్రాక్ నడిపించిన, మళ్ళీ శివాజీ గారి సజెషన్స్తో ట్రాక్లో పడి ఫైనల్లీ నాగార్జున చేతులతో కప్ గెలుచుకున్నాడు అనమాట బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టాలో. అయితే బిగ్ బాస్ 7 షూటింగ్ అనేది అన్నపూర్ణ స్టూడియోస్లో అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇసుక పూస్తే రాలనంత జనం అక్కడ ఉన్నారన్నమాట. ఇంత క్రేజ్ తోపులాటలో గీతు రాయల్ షూటింగ్ చేసుకొని తన ఇంటికి వెళ్తుంటే కార్ని పచ్చడి చేశారంట ఫ్యాన్స్. ఈ బాధ తట్టుకోలేక తన పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. సో ఇదన్నమాట మ్యాటర్. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.